శ్రీ గురుభ్యో నమః శ్రీ మహాగణపతి నమః। మా యొక్క పంచాంగం అనేది శ్రీ వంగరవారి గంటల పంచాంగం రాబోతున్నటువంటి విశ్వావసు నామ సంవత్సరానికి సంబంధించినటువంటి పంచాంగం ఫేమస్ బుక్ స్టాల్స్లో అన్నిట్లో ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రంలోనూ మీకు అందుబాటులోకి రాబోతుంది। ఎవరికైతే పంచాంగం అనేది మనకు పూర్వ పద్ధతి ద్వారా మరియు అదే విధంగా గణితం ద్వారా గుణించబడినటువంటి ఈ పంచాంగం అన్ని స్థలాల్లోనూ అన్ని రాష్ట్రాల్లోనూ ఉపయుక్తంగా చేయబడింది। దానిలో మీరు గమనించినట్లయితే గత 10 సంవత్సరాలుగా మేము పంచాంగం రాయడం జరుగుతుంది। పంచాంగ జ్ఞానం అనేది ప్రతి ఒక్క మనిషికి అవసరం। జరగబోతున్నటువంటి సంఘటనలు అదేవిధంగా జరిగినటువంటి సంఘటనలు కూడా క్లియర్గా రాయటం జరిగింది। ప్రతి ఒక్కరూ ఎవరైతే పంచాంగాన్ని 10 మందికి పంచడం ద్వారా కూడా మీకు పూర్వజన్మలో చేసినటువంటి పాపాలు మరియు అదేవిధంగా దోష పరిహారాలు ఇటువంటి పరిహారాలు చేసుకోవాలి మన యొక్క గోచార రీత్యా। అదేవిధంగా మరి కొన్ని ధర్మ సందేహాలు కూడా ఈ యొక్క పంచాంగంలో ఇవ్వడం జరిగింది। వంగరవారి.com అనే వెబ్సైట్లో ఈ యొక్క పంచాంగం అనేది ఫ్రీ డౌన్లోడ్లో పాతవి ఉంటాయి। కొత్తగా పంచాంగం కావాలి అనుకున్నటువంటి వారు, ఎందుకంటే ఇక నెల రోజుల్లో మన కొత్త ఉగాది రాబోతున్నది మార్చి 30 తారీఖున। ఇక ఎప్పుడైతే ఈ ఉగాది పర్వదినం లోపల మీకు పంచాంగాలు బల్క్ ఆర్డర్స్ కావాలనుకున్నటువంటి వారు కూడా డిస్ట్రిబ్యూషన్ చేయాలి, మీ యొక్క వ్యాపార ప్రకటనల ద్వారా కవర్ పేజ్ మార్చుకొని చేయాలనుకున్నటువంటి వారు కూడా మమ్మల్ని సంప్రదించండి। అదేవిధంగా పంచాంగం 10 మందికి పంచాలి అనుకున్నటువంటి వారు కూడా సంప్రదించగలరు। మా యొక్క ఈ నెంబర్ ఏదైతే ఉందో ఆ నెంబర్కి మీరు సంప్రదించండి। మీకు కాపీస్ ఏదైనా కావాలి అంటే కొరియర్ ఛార్జెస్ ద్వారా మీకు పంచాంగాన్ని పంపించడం అనేది కూడా జరుగుతుంది। ఈ యొక్క నెంబర్ని మీరు కాంటాక్ట్ చేయండి। కన్యారాశి వారికి ఫిబ్రవరి నెలలో ఎలా ఉండబోతుందని చూద్దాం। ఫిబ్రవరి నెలలో కన్యారాశి వారికి వచ్చేటప్పటికి అనుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి। వృత్తి వ్యాపార రీత్యా అనుకూలంగా ఉంటుంది। 13వ తారీఖు వరకు కొంచెం మిశ్రమంగానే ఉంటుంది। ముఖ్యంగా వచ్చేటప్పటికి ఖర్చు విషయంలో కొంచెం ఎక్కువగా దుబారా ఖర్చు అవ్వటం, వ్యాపార పరంగా కొంచెం రొటేషన్లో కొంచెం స్తబ్దుగా ఉండడం అనేది జరుగుతూ ఉంటుంది। ఈ రాశి వారికి పిల్లలకి ఖర్చు పెట్టేటువంటి డబ్బు కొంచెం ఎక్కువగా ఉండటం, వారికి ఖర్చు పెట్టేటువంటి డబ్బు విషయంలో ఇటువంటి రాజీ పడరు। ఎందుకంటే పిల్లల సెటిల్మెంట్ గురించే మనకు ఎంత కష్టపడినా సరే వారు ఉన్నత స్థితిలోకి వెళ్తే అంతకన్నా మనకేం కావాలని చెప్పి ఆలోచిస్తారు। రూపాయికి 10 రూపాయలైనా సరే ఖర్చు పెట్టేసి ఒక మంచి అనుకూలమైనటువంటి స్థితిలోకి వాళ్ళని చేర్చాలి అని చెప్పి భావిస్తారు। ఈ రాశి వారికి పిల్లలు కూడా అదే విధంగా కూడా వారు సాధిస్తున్నటువంటి విజయాలు చూసి ఆనందపడుతూ ఉంటారు। వృత్తిపరంగా కొన్ని కష్టాలు కొన్ని ఛాలెంజెస్ ఎదురైనప్పటికీ కూడా వాటిని ఏదో విధంగా సమర్థవంతంగా ఎదిరించాలి అని చెప్పి భావిస్తూ ఉంటారు। ఈ రాశి వారికి సంతాన సంబంధితమైన విషయాల్లో అనుకూలంగా ఉంటుంది। ఉద్యోగ ప్రయత్న సంబంధితమైన విషయాల్లో శారీరక శ్రమలో నుంచి కొంచెం రిలీఫ్ కోరుకుంటూ ఉంటారు। కుటుంబంతో ఎక్కువగా గడపడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు। స్త్రీ సంబంధితమైన వ్యవహారాలు సంతాన సంబంధితమైన వ్యవహారాల విషయాల్లో అనుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి। స్త్రీలు గతంతో పోల్చుకుంటే కాంట్రవర్షియల్గా జరుగుతున్నటువంటి కొన్ని డిస్ప్యూట్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ ముగింపు పలకాలి అనుకుంటారు। ఈ ప్రేమ సంబంధితమైన వ్యవహారాలు ఏదైనా సరే ఇంట్లో చెప్పే ఒక అడుగు ముందుకు వేయాలి అని చెప్పి నిర్ణయించుకుంటారు। మరియు వివాహ ప్రయత్న సంబంధితమైన విషయాల్లో కొంచెం సానుకూలపడే విధంగా ఉంటుంది। నిర్ణయం ఇంట్లో చెప్పాలా వద్దా అని చెప్పి ఆలోచన చేస్తున్నటువంటి పరిస్థితి నుండి లేదు ఏది ఏమైనా సరే ఇంట్లో చెప్పి ముందుకు వెళ్ళాలి, ఒప్పించి ముందుకు వెళ్ళాలి అని చెప్పి నిర్ణయించుకుంటారు। దానికి తగిన విధంగానే ముందుకు వెళ్తారు। సంతాన వివాహ ప్రయత్న సంబంధితమైన విషయాల్లో కూడా సానుకూలమైనటువంటి ఫలితాలు, మంచి సంబంధం దొరకడం, అనుకున్న విధంగానే వివాహం జరగడం ఒక మంచి పరిణామంగా మీరు భావిస్తారు। కుటుంబ సంబంధ బాంధవ్యాలకి ఎక్కువగా వాల్యూ ఇవ్వడం జరుగుతుంటుంది। 13వ తారీఖు నుంచి అనుకూలమైనటువంటి ఫలితాలు ఎక్కువగా పొందగలుగుతారు। వృత్తిపరంగా వ్యాపారపరంగా అనుకూలంగా ఉంటుంది। మరియు అదేవిధంగా సంఘంలో గౌరవము గుర్తింపు కలిగినటువంటి వారితో మంచి పరిచయాలు ఏర్పరచుకుంటారు। ఆ పరిచయాలు రాబోతున్నటువంటి రోజుల్లో ఉపయోగపడతాయని చెప్పి పూర్తిగా నమ్ముతారు। రాశి వారికి అనుకూలమైనటువంటి స్థాయిలో ఉన్నటువంటి రవి పూర్తి అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతాడు।
13వ తారీఖు నుంచి ఉన్నతమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి వారితో పరిచయాలు, మరియు అదేవిధంగా ఉద్యోగపరంగా ఏదైతే మార్పు కోరుకుంటున్నారో ఆ మార్పు విషయంలో ప్రయత్నాలు ఆరంభించడం అనేది జరుగుతుంటుంది. అంటే నూతన ఉద్యోగ ప్రయత్నాల్లో సానుకూలమైనటువంటి ఫలితాలు కూడా ఈ రాశివారు పొందడం జరుగుతుంటుంది. చేస్తున్న ఉద్యోగ మార్పులలో యోగించే విధంగా ఉంటుంది. మరియు అదేవిధంగా మీరు చేస్తున్నటువంటి కార్యాలు ఏవైతే రచన వ్యాసాలు కానీ, మరియు అదేవిధంగా మీరు పడుతున్న ఏవైతే కాంపిటీషన్స్లో మీరు పాల్గొంటున్నారో వాటిలో ఒక మంచి గుర్తింపు రావటం మానసికమైనటువంటి స్థైర్యాన్ని ఇవ్వగలుగుతుంది. ఫిబ్రవరి 13వ తారీఖు నుంచి మీ యొక్క కుటుంబానికి కూడా ఒక మంచి పేరు ఇవ్వగలుగుతారు. మీకు కష్టానికి తగినటువంటి ప్రతిఫలం పొందాను అని చెప్పి భావించడం జరుగుతుంటుంది. ఈ రాశి వారికి ముఖ్యంగా ఎవరైతే విద్యార్థులు ఉన్నారో విద్యా సంబంధితమైన విషయాల్లో 13వ తారీఖు నుంచి బాగా రాణించగలుగుతారు. వారు పడుతున్నటువంటి కష్టాలకి మంచి ఉత్తీర్ణత సాధించగలుగుతారు. రాస్తున్నటువంటి ఎగ్జామ్స్లో కానీ, మరియు అదేవిధంగా తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురాగలుగుతారు. రాశి వారికి అనుకూలమైనటువంటి స్థాయిలో ఉన్నటువంటి రవి పూర్తి అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతాడు 13వ తారీఖు నుంచి. ఉన్నతమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి వారితో పరిచయాలు, మరియు అదేవిధంగా ఉద్యోగపరంగా ఏదైతే మార్పు కోరుకుంటున్నారో ఆ మార్పు విషయంలో ప్రయత్నాలు ఆరంభించడం అనేది జరుగుతుంటుంది. అంటే నూతన ఉద్యోగ ప్రయత్నాల్లో సానుకూలమైనటువంటి ఫలితాలు కూడా ఈ రాశివారు పొందడం జరుగుతుంటుంది. చేస్తున్న ఉద్యోగ మార్పులలో యోగించే విధంగా ఉంటుంది. మరియు అదేవిధంగా మీరు చేస్తున్నటువంటి కార్యాలు ఏవైతే రచన వ్యాసాలు కానీ, మరియు అదేవిధంగా మీరు పడుతున్న ఏవైతే కాంపిటీషన్స్లో మీరు పాల్గొంటున్నారో వాటిలో ఒక మంచి గుర్తింపు రావటం మానసికమైనటువంటి స్థైర్యాన్ని ఇవ్వగలుగుతుంది. ఫిబ్రవరి 13వ తారీఖు నుంచి మీ యొక్క కుటుంబానికి కూడా ఒక మంచి పేరు ఇవ్వగలుగుతారు. మీకు కష్టానికి తగినటువంటి ప్రతిఫలం పొందాను అని చెప్పి భావించడం జరుగుతుంటుంది. ఈ రాశి వారికి ముఖ్యంగా ఎవరైతే విద్యార్థులు ఉన్నారో విద్యా సంబంధితమైన విషయాల్లో 13వ తారీఖు నుంచి బాగా రాణించగలుగుతారు. వారు పడుతున్నటువంటి కష్టాలకి మంచి ఉత్తీర్ణత సాధించగలుగుతారు. రాస్తున్నటువంటి ఎగ్జామ్స్లో కానీ, మరియు అదేవిధంగా తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురాగలుగుతారు. సంతృప్తికరమైనటువంటి రిజల్ట్స్ పొందగలుగుతారు. గ్రూప్స్, సివిల్స్ ప్రిపేర్ అవుతున్నటువంటి వారు మానసికమైనటువంటి స్థైర్యాన్ని పొందగలుగుతారు. అనుకున్న దానికన్నా మంచి ఫలితాన్ని పొందగలుగుతారు. గురుగ్రహ దృష్టి, మరియు ఒక పక్క శని అనుకూలత. ఇప్పుడు రవి శని కలవబోతున్నారు. రాబోతున్నటువంటి ఫిబ్రవరి 13వ తారీఖున రవి శని యొక్క కలయిక, అంటే ఆదిశత్రువులైనటువంటి రవి శని యొక్క కలయిక రాబోతున్నటువంటి 13వ తారీఖున జరగబోతుంది. నెల రోజుల పాటు ఇద్దరు కలిసే ఉంటారు. ఈ నెల రోజులు ఈ కన్యా రాశి వారికి అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతారు. ఈ యొక్క ఆదిశత్రువుల కలయిక అయినటువంటి రవి మరి యొక్క శని యొక్క కలయిక వృత్తిరీత్యా అనుకూలంగా ఉంటుంది. వ్యాపార రీత్యా కూడా ఇది మంచి అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది. ముఖ్యంగా ఈ రాశి వారికి పెట్రోకెమికల్, ఫార్మాస్యూటికల్ రంగాల్లో పనిచేస్తున్నటువంటి వారికి, వచన రంగంలో వ్యాసాలు రాసేటువంటి వారు ఎవరైతే మాట్లాడేటువంటి వారు కానీ, లేకపోతే వచనం చేసేటువంటి వారు కానీ, లేకపోతే వీరికి బాగా అనుకూలత ఎక్కువగా ఉంటుంది. స్పోర్ట్స్ మరియు ఇలాంటి వాటిలో పనిచేసేటువంటి వారికి కూడా మంచి ఎక్కువగా అనుకూలత ఇవ్వగలుగుతాడు రవి శని యొక్క కలయిక. మరియు అదేవిధంగా ఈ రాశి వాళ్ళు ఉన్నటువంటి వారు ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి అనేది కూడా చూద్దాం. ఈ రాశిలో ఉన్నటువంటి వారు ముఖ్యంగా పరిహారాల గురించి చూసినట్లయితే, ఇప్పుడున్నటువంటి గ్రహస్థితి రీత్యా ఈ రాశిలో ఉన్నటువంటి వారు మొదటి 15 రోజులు సూర్యారాధన చేయాలి. మరియు అదేవిధంగా సూర్యుడికి అర్ఘ్యాన్ని సమర్పించడం, తామ్ర పాత్రలో అర్ఘ్యాన్ని సేవించడం అనేది ఎక్కువగా అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. మరియు అదేవిధంగా కుజగ్రహ ఆరాధన కూడా చేసుకోవడం అనేది ముఖ్యమైనటువంటి సూచన. కుజుడికి ఎటువంటి పరిహారాలు, సింపుల్ రెమెడీస్ చేసుకోవాలి అనేది చూద్దాం. వైవాహిక జీవితంలో కూడా కుజుడు చాలా ముఖ్యమైనటువంటి భూమిక పోషిస్తాడు. కుజుడికి ముఖ్యంగా వచ్చేటప్పటికి హనుమాన్ దేవాలయ దర్శనం, హనుమంతుడికి సింధూరాన్ని సమర్పించి మంగళవారం పూట ఆ సింధూరాన్ని నివేదనగా తీసుకొని ప్రతి రోజు ధరించినట్లయితే అనుకూలత అనేది ఎక్కువగా ఉంటుంది.
వాటితో పాటు వైవాహిక జీవితంలో కన్యారాశి వారికి అనుకూలత కోసం దుర్గాదేవిని పూజించడం మరియు అదేవిధంగా కుంకుమని ధరించినట్లయితే సానుకూలమైనటువంటి ఫలితాలు కూడా పొందగలుగుతారు. స్వస్తి.